హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోహిత్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ A171 క్రాష్ అయింది. అహ్మదాబాద్లో కూలిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇది కూలిపోవడానికి గల కారణాలు ఏంటనేది మనం పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పైలట్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఏవియేషన్ క్లియరెన్స్ వల్ల తప్పు జరిగిందా, థర్డ్ పాయింట్ ఇంజన్లో ప్రాబ్లం వచ్చి జరిగిందా, ఫోర్త్ పాయింట్ టెర్రరిస్టుల వల్ల జరిగిందా. ఇందులో ఏ కారణం మీద ఇష్యూ జరిగిందనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఓకే, ఫస్ట్ పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ ఫ్లైట్లో వచ్చేసి 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ 242 మంది ప్రయాణికుల్లో 181 మంది భారతీయులు ఉంటే 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. ఒక 7 పోర్చుగల్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కెనడియన్స్ ఉన్నారు. ఈ ప్రమాదంలో 217 మంది వచ్చేసి పెద్దవాళ్ళు ఉంటే 11 మంది పిల్లలు ఉన్నారు, ఒక 2 పసిపిల్లలు ఉన్నారు, ఒక 2 వచ్చేసి పైలట్స్, ఒక 10 మంది ఆ పైలట్కి సంబంధించిన సిబ్బంది. అందులో ఒకళ్ళు బతికారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్లైట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిందంటే ఫ్లైట్ సేఫ్ జర్నీ చేశారు. ఈ జర్నీలో ఒక అతను ఒక వీడియో తీశాడు. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఫ్లైట్లో ఏసీ ఆన్ అవ్వలేదు, అది ఇది అని చెప్పేసి ఒక వీడియో, ఒక క్లిప్ రిలీజ్ చేశాడు. ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేశాడు ఒక అతను. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. If I talk about this light, it is also not working. If I press this, ఇలా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చిన ఫ్లైట్లో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంటే దాన్ని రిజాల్వ్ చేసుకొని ఫ్లైట్ని మూవ్ చేస్తారు. ఈ ఫ్లైట్ వచ్చేసి 1 o'clock బయలుదేరాల్సిన ఫ్లైట్ 1:30కి బయలుదేరింది. ఈ హాఫ్ అన్ అవర్ డిలే అయింది. ఈ హాఫ్ అన్ అవర్ డిలే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిందా, లేకపోతే వేరే ఏ కారణం మీద అయ్యింది? ఒకవేళ టెక్నికల్ ఇష్యూ ఉంటే ఆ ఫ్లైట్ని ఎందుకు ఆపలేదు? అది ఆపి వేరే ఫ్లైట్ని ఏదైనా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ నెంబర్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే ప్యాసింజర్స్ని వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేదను ఒక టైం డిలే అవుతుందని చెప్పేసి చెప్తారు, వేరే ఫ్లైట్ అరేంజ్ చేయడము ఇలా చేస్తారు. బట్ ఆ యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు వీళ్ళు? ఎందుకంటే ఒక ఫ్లైట్ మూవ్ అవ్వాలి అంటే దానికి కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి, చెక్ లిస్టులు అనేవి. ఈ చెక్ లిస్టులన్నీ దాని యొక్క ఇంజిన్ కండిషన్ ఎలా ఉంది ఏంటి, ప్రతి పాయింట్ బై పాయింట్ చెక్ చేసుకుంటారు. వీల్ ఎలా ఉంది ఏంటి అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకొని దానికి ఒక క్లియరెన్స్ ఇస్తారు. ఏవియేషన్ వాతావరణ కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకొని దాన్ని క్లియరెన్స్ ఇచ్చి పంపిస్తారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు పైలట్ అశ్రద్ధగా ఉన్నాడా, లేదంటే వేరే ఏదైనా తను తప్పు చేశాడా, తను చేసిన తప్పు వల్ల ఏమైనా జరిగిందా అని మాట్లాడుకుందామంటే ఆ పైలట్ పేరు వచ్చేసి సుమిత్ సబర్వాల్. ఇతనికి 8,200 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే 8,200 అవర్స్ అంటే గాల్లో డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. తనకి సపోర్టెడ్గా కో పైలట్ ఉన్నారు. అతని పేరు వచ్చేసి క్లైవ్ కుండల్. ఇతనికి 1100 అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇద్దరు తక్కువ వాళ్ళు ఏం కాదు, మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్సే. థర్డ్గా ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే ఒక ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు దానికి లోడ్ ఎక్కువ కావాలి. లోడ్ ఎక్కువ కావాలి అంటే లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉపయోగించాలి. ఆ తీసుకునే టైంలో ఏమైనా బర్న్ అయిందా, దానివల్ల ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా? ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వెంటనే పైలట్ వచ్చేసి మేడే అని చెప్పేసి 3 times సిగ్నల్ పంపించారు. ఈ ఇంజన్ ప్రాబ్లం రావడానికి కానీ వేరే ఏదైనా ఉంటే ఈ తీవ్రవాదుల వల్ల ఏమైనా జరిగిందా అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తేలుతుంది. ఆ బ్లాక్ బాక్స్ దొరికిన రోజు ఏంటి విషయం అనేది మొత్తం డేటా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం వల్ల ఒక మెడికల్ కాలేజీలో జేవి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి అక్కడ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీ హాస్టల్లోకి దూసుకొచ్చింది. ఫ్యూచర్లో ఎంతోమంది ఆరోగ్యాలను బాగు చేయాల్సిన డాక్టర్లు హాస్టల్ మీదకి వెళ్ళిపోయింది.
దీనివల్ల ఎంతోమంది డాక్టర్సు బలైపోయారు. ఈ ఎంత డీటెయిల్స్ ఏంటి అనేది ఫర్దర్ ఫ్యూచర్గా తెలుస్తుంది, ఎంతమంది అయ్యారు. చాలామందికి అయితే గాయాలైనాయి. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూసారంటే హాస్టల్ ఎలా అయిపోయింది, గుల్ల అయిపోతుంది. ఆ హాస్టల్ భోజనానికి కరెక్ట్గా అది లంచ్ టైం 1:30, 1:45 ఆ టైంకి వచ్చారు అంటే లంచ్ టైం భోజనం కోసం కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది. మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గారు అదే ఫ్లైట్లో ఉన్నారు. వారు వాళ్ళ భార్య పిల్లల కోసం అని చెప్పేసి లండన్ బయలుదేరారు. వాళ్ళు అక్కడ ఉంటారంట, వాళ్ళని చూద్దామని బయలుదేరారు. అనుకున్న సందర్భంలో ఆయనకి ఇలాంటి సిచ్యువేషన్, ఎంతో ఒక ఇద్దరు పసిపిల్లలు, వాళ్ళకి అభం శుభం తెలియని పసిపిల్లలు ఇదైపోయారు. మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం కోసం అతని సైడ్ నుంచి అతను సహాయక చర్యలు అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా త్రూఅవుట్ వరల్డ్ నుంచి కూడా కొంతమంది దీన్ని ఈ ఇష్యూ మీద సానుభూతి తెలుపుకుంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇలా జరిగినందుకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది ఏవియేషన్ సిబ్బంది నెగ్లిజెన్సీ వల్ల వచ్చింది అనుకుంటున్నారా, లేదు పైలట్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నారా, లేదు ఏదైనా ఇంజిన్లో ప్రాబ్లం అయింది అనుకుంటున్నారా, లేదు తీవ్రవాదులు ఏదైనా ప్లాన్ చేయడం వల్ల ఇలా జరిగింది అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో మిమ్మల్ని ఆకర్షించిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Like, share and subscribe to